బైబిల్లో పరలోకం, భూలోకం అనేవి దేవుని నివాసం, మానవుల నివాసం అనే అర్థాలతో వాడబడ్డాయి. మన భూమిని నేను బాగానే అర్థం చేసుకోగలను. ఇది మన నివాసం కదా. దీని నిండా చెట్లు, నదులు, కొండలు ఉన్నాయి. అయితే దేవుని నివాసం గురించి కొంత తికమక ఉందనుకో. బైబిల్లో దాని గురించి రకరకాల వర్ణనలు కనిపిస్తాయి. అవన్నీ మనం సాధారణంగా గ్రహించలేని దేవుని నివాసం గురించి కొంతవరకు అర్థం చేసుకోగలిగేలా సహాయపడతాయి. అంటే ఈ రెండు పూర్తిగా వేర్వేరు రకాల స్థలాలన్నమాట. అవును, ఆ రెండు స్వభావంలో భిన్నంగా ఉంటాయి. కానీ ఆసక్తికరం ఏమిటంటే బైబిల్లో ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా వేర్వేరు కావు. కాబట్టి పరలోకం, భూలోకం ఈ రెండు వేర్వేరు భావనలే అయినప్పటికీ అవి రెండు ఒకదానిలో మరొకటి ఇమిడిపోగలిగే ప్రాంతాలుగా ఊహించుకోవచ్చు. మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్లడం గురించి మాట్లాడుకుంటాం, కానీ ఈ రెండు ఒకే స్థలంలో ఇమిడి ఉన్నాయన్న విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకోం. అదొక రకంగా ఆశ్చర్యమే. ఎందుకంటే అసలు బైబిలుగాదంతా పరలోకం, భూలోకం కలిసిపోవడం గురించే. అంటే ఒకప్పుడు అవి రెండూ పూర్తిగా కలిసే ఉండేవి, తరువాత విడిపోయాయి. దేవుడు వాటిని మళ్లీ తిరిగి కలపడానికి ప్రయత్నించాడు అనేదే బైబిలుగాథ వృత్తాంతం. కాబట్టి మనం ముందుగా ప్రారంభంలో పరలోకం, భూమి రెండూ పూర్తిగా కలిసి ఉన్న సమయానికి వెళ్దాం. అవును, బైబిల్లో ఏదెను తోట వర్ణనలో ఇది బాగా కనిపిస్తున్నది. అక్కడ దేవుడు, మానవులు సంపూర్ణంగా కలిసిమెలిసి ఎడబాటు లేకుండా ఉన్నారు. మానవులు ఒక సుందరమైన ప్రపంచాన్ని నిర్మించడంలో దేవునితో కలిసి పనిచేయడం చూస్తాం. అయితే మానవులుగా మనం మన పని వేరే విధంగా చెయ్యాలని చూశాం. దేవుణ్ణి బయటికి తోసేసి ఆయన లేని మరో లోకాన్ని సృష్టించుకోవాలని చూశాం. అందుకే మనకిప్పుడు ఈ రెండు వేర్వేరు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ రెండు స్థలాలని సూచించడానికి బైబిల్ వివిధ రకాల పదాలని ఉపయోగించింది. అయితే ఈ రెండూ ఒకదానితో మరొకటి కలిసిపోయే అవకాశం ఉందని చెప్పావు కదా, దాన్ని వివరించు. ఇక్కడే మనం దేవాలయాల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బైబిల్ కాలంలో నీవు దేవుని సన్నిధిని అనుభవించాలంటే దేవాలయానికి వెళ్లాల్సిందే. అదిగో అక్కడే పరలోకం, భూలోకం కలుసుకునేది. బైబిల్లో రెండు రకాల దేవాలయాల వివరణ చూస్తాం. ఒకటి ప్రత్యక్ష గుడారం, ఇది మోషే నిర్మించిన ఒక గుడారం. మరొకటి సొలొమోను నిర్మించిన ఈ గొప్ప కట్టడం. ఈ దేవాలయాలు పండ్ల వృక్షాలు, పువ్వులు, దేవదూతల బొమ్మలు, ఇంకా రకరకాల బంగారు, వజ్రాలు మొదలైన వస్తువులతో నిండి ఉండేవి. ఇవన్నీ నీవు వెనక్కి తిరిగి ఏదేను తోటకి తిరిగి వెళుతున్న భావన నీకు కలిగించేవి. దేవాలయం మధ్యలో అతి పవిత్ర స్థలం అనేది దేవుడు ప్రత్యక్షంగా నిలిచి ఉండే ప్రదేశం. ఇప్పుడు మనం తిరిగి దేవునితో ఉండవచ్చు. తొందరపడొద్దు, ఎందుకంటే దేవాలయం వలన కూడా సమస్యలు తలెత్తాయి. దేవుని స్థలంలో ఆయన సన్నిధి, మంచితనం, న్యాయం, ఆయన సౌందర్యం ఇవన్నీ ఉంటే మానవుని స్థలమంతా పాపం, అన్యాయం, వాటి ఫలితమైన వికృతత్వంతో నిండి ఉంది. వాటి మధ్య అంత వైరుధ్యం ఉండి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అవి రెండూ ఏ విధంగా కలుసుకోగలుగుతున్నాయి? ఈ సమస్య జంతువుల బలి ద్వారా పరిష్కారమయ్యింది. అది విడ్డూరంగా ఉంది. జంతువుల బలికి దానికి ఏమిటి సంబంధం? దాని ఉద్దేశం ఏమంటే జంతువుల బలిలో ఒక జంతువు నీ స్థానంలో చనిపోయినప్పుడు అది ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు నీవు దేవాలయంలోకి స్వేచ్ఛగా ప్రవేశించి దేవుని సన్నిధిలోకి రావచ్చు. సరే, నేను ఒక యూదుడనై యెరూషలేములో నివసించే వాడినైతే దేవుని సన్నిధిలోకి వెళ్లే అవకాశం ఉంది అనుకోవచ్చు. కాని బైబిల్ గాథ మొత్తం పరలోకం, భూలోకాలు కలుసుకోవడం గురించి అని చెప్పావు కదా. సరే, మనం ముందుకు సాగిపోదాం. కొత్త నిబంధనలో యేసు దగ్గరకు వచ్చాం. యోహాను సువార్తలో దేవుడే మానవ రూపంలో యేసుగా పుట్టి మన మధ్య నివసించాడు. నివసించడం అనే మాట చాలా ఆసక్తికరమైనది. ఆ మాటకి అక్షరార్థం ఆయన మన మధ్యలో తన గుడారాన్ని నిలిపాడు అని. కాబట్టి ఈ మాటలకి యోహాను నిజమైన భావం ఏమిటంటే యేసు ఒక దేవాలయం అని. పరలోకం, భూలోకం రెండూ కలుసుకున్న స్థలం ఇప్పుడు యేసే. మరొక విషయం ఏమిటంటే యేసు పరిశుభ్రంగా, నిర్భయంగా ఉన్న ఈ స్థలంలో నిలిచి ఉండడం లేదు. ఆయన అటూ ఇటూ తిరుగుతూ ఇతర పాపులతో కలిసి ఉంటున్నాడు. ప్రజల రోగాల్ని బాగుచేస్తూ వారి పాపాలను క్షమిస్తూ ఉన్నాడు. పాపంతో, మరణంతో నిండిన లోకమంతటా ఆయన తిరుగుతూ ప్రజలు దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలిగేలా అక్కడక్కడా చిన్న చిన్న పరలోకపు గడుల్ని సృష్టిస్తున్నాడు. అదే సమయంలో ఆయన ప్రతి ఒక్కరితో పరలోకరాజ్యం సమీపించింది అని చెబుతూ వచ్చాడు. దేవుని రాజ్యం రావాలని, ఆయన సంకల్పం పరలోకంలో ఏ విధంగా నెరవేరుతూ ఉందో ఈ భూమిపై కూడా నెరవేరాలని ప్రార్థన చెయ్యమని తన శిష్యులతో చెప్పాడు. అయితే యేసు గురించి, ఆయన బోధల గురించి చాలామంది భయపడి ఆగ్రహంతో ఆయన్ని చంపేశారు. అంతటితో పరలోకాన్ని, భూలోకాన్ని కలపాలనే ప్లానంతా విఫలమైనట్టు కనిపించింది. అయితే మనం యేసుగాథలో వెనక్కి వెళితే ఇదిగో లోకపాపాలను మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మమిచ్చే యోహాను యేసును గురించి చెప్పిన మాటలను చూడవచ్చు.
కాబట్టి యేసు తాను కేవలం ఒక దేవాలయం అనే కాక ఆ దేవాలయంలోని బలిపశువును కూడా తానే అని చెప్పాడు. అవును, జంతువుల బలులకి పరిమితి ఉంది. అయితే శిలువ స్థలంలో మాత్రం యేసు మానవుల పాపాన్నంతా తాను తీసుకుని మనకోసం అపరిమితమైన ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాడు. యేసు బలి అర్పణలో లోకమంతటా వ్యాపిస్తూ పరలోకాన్ని భూలోకాన్ని కలుపుకుంటూ సాగిపోయే శక్తి ఉంది. ఇదంతా చాలా బాగుంది, కాని ఒక పెద్ద ప్రశ్న నా మనసులో మెదులుతూ ఉంది. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాను? దేవుని స్థలంలో యేసుతో కలిసి ఉండడానికి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతానా? క్రైస్తవులు చనిపోయిన తరువాత పరలోకంలో యేసుతో కలిసి ఉంటారు అని కొత్త నిబంధనలో కొన్ని చోట్ల రాసి ఉంది. కానీ బైబిలు గాథలో ఇదొక్కటే ప్రాముఖ్యమైన అంశం కాదు. పరలోకం భూలోకం ప్రస్తుతం ఏ విధంగా యేసు ద్వారా మిళితం అవుతున్నాయి, భవిష్యత్తులో ఆయన తిరిగి వచ్చిన రోజున అవి ఏ విధంగా పూర్తిగా కలిసిపోతాయి అన్నదే బైబిల్లోని ప్రధానమైన అంశం. ఏదెను తోట ఒక గొప్ప నగరంగా దిగివస్తున్న ఒక సుందరమైన వర్ణన ప్రకటన గ్రంథంలో చూడగలం. అది ఈ లోకాంతంలో పాపాన్ని మరణాన్ని పూర్తిగా తీసివేసి మానవ చరిత్రంతటినీ విమోచించి ఒక కొత్త సృష్టిని చేయడం ద్వారా దేవుని నివాసం మానవ నివాసం పూర్తిగా కలిసిపోయే గొప్ప సంఘటన.